హాయ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. ఏదైతే నాంపల్లి గాంధీ భవన్ దగ్గర అయితే తీవ్ర ఉద్రిక్తత అయితే నెలకొంది. బీజేపీ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో దాడులు ఒకరిపై ఒకరు ఎగబడి చేసుకున్నారు. ఏదైతే ఢిల్లీ సంఘటన ఏదైతే జరిగిందో, ఢిల్లీలోని కల్కాజ్గిరి నియోజకవర్గానికి సంబంధించిన రమేష్ బిదూరు అనే బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీపై అయితే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏదైతే కల్కాజ్గిరి నియోజకవర్గంలో తనను గెలిపిస్తే ప్రియాంక గాంధీ బొగ్గల్లాగా నున్నగా రోడ్లు వేస్తానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహిళలపై ఈ రకమైన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించారు. ప్రతి ఒక్కరూ దీన్ని ఖండించాలని అయితే కాంగ్రెస్ నాయకులు అయితే సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నేడు బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలకు నిరసనగా అయితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే బీజేపీ కార్యాలయంపై గుడ్లు దాడి చేశారు, ఎదురు దాడి చేశారు. బీజేపీ నాయకులు కూడా ఎదురు దాడి చేయడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ బీజేపీ నాయకులు ఒకరినొకరు వాగ్వివాదం తలెత్తి తీవ్ర స్థాయిలో దాడులకు దిగబడ్డారు. దీన్ని పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డికి సంబంధించిన ఫ్లెక్సీలు అయితే గాంధీ భవన్ దగ్గర చీల్చి చింపేసిన సంఘటనలు అయితే ఉన్నాయి. ఏదైతే బీజేపీ నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో భారీ సంఖ్యలో గాంధీ భవన్కి చేరుకున్నారు. గాంధీ భవన్కి చేరుకున్న అక్కడ పోలీస్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని అరెస్టులు చేయడం మొదలుపెట్టారు. అప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బ్యానర్లు కానీ కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్లో ధ్వంసం చేయడానికి అయితే బీజేపీ కార్యకర్తలు ఎగబడి అన్నారని చెప్పుకోవచ్చు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు ఒకరినొకరు తీవ్ర స్థాయిలో దాడులు చేసుకున్నారు. ఇక్కడ గాంధీ భవన్ వద్ద అయితే తీవ్ర ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఒకరిపై ఒకరు రాళ్ల దాడి చేసుకున్నారు, కోడిగుడ్లతో దాడి చేసుకున్నారు, కర్రలతో దాడి చేసుకున్నారు. ఏదైతే కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో తమ కార్యాలయంపై దాడి చేసిన కాంగ్రెస్ నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలని కూడా బీజేపీ కార్యాలయం నుంచి కూడా నాయకులు కార్యకర్తలు తీవ్ర స్థాయిలో దీన్ని ఖండిస్తున్నారు. ఎక్కడో కామెంట్ చేయడం ఏంటి, ఇక్కడ ఉన్న బీజేపీ కార్యాలయం మీదకి వారు దాడికి దిగడం ఏంటి అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలని బీజేపీ నాయకులు అధిష్టానం విమర్శిస్తుంటే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాత్రం తమ అధినేత్రి అయిన ప్రియాంక గాంధీని ఆ రకంగా మహిళని కూడా చూడకుండా దుర్భాషలాడడం ఏంటంటూ కూడా వారు కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడం అయితే జరుగుతుంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ బీజేపీ నాయకులు కార్యకర్తలు అయితే భారీ మొత్తంలో సంఖ్యలో అయితే చేరారని అయితే అనుకోవచ్చు. ప్రతి ఒక్కరిని కూడా ఒకరినొకరిని అదుపులో తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. మీరు విజువల్స్లో కూడా చూడొచ్చు. భారీ సంఖ్యలో పోలీసులు అయితే అక్కడ గుమిగూడారు. ట్రాఫిక్ కూడా అంతరాయం కలుగుతోంది. ఏదైతే బీజేపీ నాయకులు ఉన్నారో వారిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతోంది. పోలీసులు బీజేపీ కార్యకర్తలను మొత్తం పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధినేత్రి అయిన ప్రియాంక గాంధీని దుర్భాషలాడడం, తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేయడం, బీజేపీ నాయకులు ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలైతే ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రభావం చూపుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఉందో ప్రజెంట్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా అయితే రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో అయితే తీవ్ర దుమారం రేపిందని చెప్పొచ్చు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందు గుడ్ల దాడి చేశారు బీజేపీ కార్యాలయం మీద, ఎదురు దాడి దిగడంతోనే పక్కనే 2 ఆఫీసులు పక్కనే ఉండడం మనం గమనిస్తూనే ఉంటాం. ఏదైతే బీజేపీకి సంబంధించిన ఆఫీస్ కావచ్చు, గాంధీ భవన్ కావచ్చు, కూతవేటు దూరంలోనే 2 దగ్గరగా ఉండే పరిస్థితి అయితే ఉంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముందుగా బీజేపీ కార్యాలయంపై కోడిగుడ్లు దాడి చేయడం జరిగింది. కోడిగుడ్లు దాడి చేసి తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. తమ అధినేత్రిని ఈ రకంగా బీజేపీ ఢిల్లీలో ఎమ్మెల్యే ఈ రకమైన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిందని చెప్పవచ్చు. వారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తే పరిస్థితి అయితే ఉంది. మీరు గమనిస్తే ముందుగా అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే కనుక బీజేపీ పార్టీపై దాడికి దిగారు. దాంతో ఎదురు దాడి అయితే బీజేపీ నాయకులు భారీ ఎత్తున అక్కడ సంఖ్యలో చేరుకున్నారైతే చెప్పవచ్చు. కాంగ్రెస్ గాంధీ భవన్ ఏదైతే ఉందో దాన్ని చుట్టుపక్కల ఉన్న భారీ ఫ్లెక్సీలను సైతం ధ్వంసం చేశారు. ఇంతలోనే పోలీసులు అయితే అక్కడ భారీ బందోబస్తుగా ఏర్పడడం జరిగింది. వచ్చిన కార్యకర్తను వచ్చినట్లుగా అయితే అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. బీజేపీ కార్యకర్తలు ఉన్నారో బీజేపీ కార్యకర్తలను మాత్రం పోలీసులు అదుపు చేసే పరిస్థితి అక్కడ లేదని చెప్పుకోవచ్చు. తీవ్ర స్థాయిలో ఒకరినొకరు కర్రలతో రాళ్లతో దాడి చేసుకున్న పరిస్థితి అయితే అక్కడ కనబడుతోంది. ఇది పూర్తి స్థాయిలో బీజేపీ నాయకులు కార్యకర్తలందరినీ కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. అయితే బీజేపీకి సంబంధించిన నాయకులు ఒకరికొకరు స్పందిస్తూ ఉన్న సంఘటన అయితే మనకు కనబడుతూ ఉంది. ఏదైతే దానికి సంబంధించిన రాజా సింగ్ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, ఇతరితర నాయకులు కూడా ఇప్పుడిప్పుడే స్పందిస్తున్నారు. ఎక్కడో ఢిల్లీలో జరిగిన దానికి ఇక్కడ తెలంగాణలో విధ్వంసం సృష్టించడం ఏంటని వారు వ్యాఖ్యానిస్తుంటే, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం మా అధినేత్రిని ఈ విధంగా దుర్భాషలాడితే మటుకు సహించేది లేదంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది.